కావలి వాయిస్ కు స్వాగతం. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే కావలి కాలువలో భారీ లీకేజ్. 3 రోజులుగా నీరు వృధా అవుతున్నా అధికారులు స్పందించలేదు. దీంతో రంగంలోకి దిగిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంఘటనా స్థలంలోనే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రిపోర్ట్లో. సోమశిల జలాశయం నుంచి కావలి, దగదర్తి, జలదంకి ప్రాంతాలకు సాగునీరు అందించే కీలకమైన కావలి కాలువకు సంగం మండలం మర్రిపాడు వద్ద గండిపడింది. 3 రోజులుగా భారీగా నీరు వృధా అవుతున్నా అధికారులు స్పందించకపోవడంపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే పరిస్థితిని పరిశీలించి కాంక్రీట్ మిక్సర్లతో వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి అత్యవసర చర్యలు చేపట్టాలని కోరారు. దెబ్బతిన్న సైఫన్ మరమ్మతుల కోసం ఇప్పటికే 27 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరో 2 నుంచి 3 రోజుల్లో పనులు పూర్తి చేసి రైతులకు తాగునీటికి ఎలాంటి అంతరాయం లేకుండా కావలి కాలువ ద్వారా మళ్లీ నీటి సరఫరా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎండనక వాననక పొలాల గట్ల మీద రైతులు తిరుగుతూ పంటలు పండించుకోవాలి, బిడ్డలను చదివించుకోవాలి, మా కుటుంబాలు సుఖంగా జీవించాలని రైతులు ఒంటి మీద గుడ్డగోడలు లేకుండా ఈ రోజున పొలాల గట్ల మీద తిరుగుతుంటే అధికారుల నిర్లక్ష్యం ఈరోజు కావలి కాలువ కింద సుమారు 1,00,000 ఎకరాలు ఈరోజు రైతాంగం ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దీన్ని తెలిసిన వెంటనే
ఈరోజు కావలి కాలువ మీద 12వ కిలోమీటర్ దగ్గర సైఫాన్ దాదాపు 25 రోజుల నుంచి డ్యామేజ్ అయింటే అధికారులు ప్రభుత్వ దృష్టికి కానీ లేదా స్థానిక నాయకుల మాకు కానీ లేదా నీటి సంఘం అధ్యక్షులకు కానీ తెలియని కారణాన ఈరోజు సైఫాన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి పారుదలకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి, సైఫాన్లో గుండా నీళ్లు వేస్ట్గా సముద్ర పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ఈరోజు కలెక్టర్ గారిని సంప్రదించి 27 లక్షల రూపాయలు ఇమీడియట్లీ మంజూరు చేపించి ఇమీడియట్లీ కూడా ఈ సైఫాన్ మరమ్మతులు చేసేదానికి ఇప్పుడు నేను కూడా ఇక్కడికి విచ్చేసడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా అందరూ పండించుకోవాలి, ఇమీడియట్లీ కూడా వాళ్ళు కూడా సహకరించి ఆ సైఫాన్ మరమ్మతులకు వాళ్ళు కూడా ఉపయోగపడుతూ ఇమీడియట్లీ కూడా ఈ సైఫాన్ని మరమ్మతులు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కావలి కాలువ కింద 900 క్యూసెక్కులు పర్ డే వస్తేనే ఈరోజు కావలి కాలువ కింద ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా పంటలు పండించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎలినో ప్రాబ్లం వల్ల గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ కూడా అడుగంటేటువంటి పరిస్థితి ఉంది. కూడా 50% చెరువులు నింపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కావులకి డ్రింకింగ్ వాటర్కి నీళ్లు సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారుల నిర్లక్ష్యం ఈరోజు స్పష్టంగా కనిపించబట్టే ఈరోజు యాప్రాన్ డ్యామేజ్ జరిగింది. వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా కలెక్టర్ కానీ లేదా సంబంధిత మంత్రులకు కానీ లేదంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాకు కూడా తెలియనటువంటి పరిస్థితుల వల్ల ఈరోజు ఇటువంటి ఇబ్బంది వచ్చింది. దీన్ని ఇమీడియట్లీ కూడా రిస్టోర్ చేసి ప్రజలకి రైతాంగానికి నీళ్ళు ఇచ్చేదానికి అహర్నిశలు పనిచేసి చేస్తామని కూడా ఈ సందర్భంగా రైతులని సమన్వయం పాటించండి అని చెప్పి తప్పకుండా అందరూ కూడా ఒకరే కైల్లో ఎక్కువ నీళ్లు నిలబెట్టుకునేది కాకుండా ఈ కొద్ది రోజులు ఆరుతడులతో నీళ్లు నింపుకుంటూ ఉండండి. 2-3 రోజుల్లో తప్పకుండా కాలువగా మళ్ళీ ఫోన్ చేసి నీళ్లు అందిస్తామని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం అదేవిధంగా కావలి కాలువ కింద నీళ్లు ఉన్నటువంటి ఆ వాడుకునే రైతాంగానికి కూడా తెలియజేస్తున్నాం. అధికారులు అందరూ కూడా ఇప్పుడు అప్రమత్తమై ఉన్నారు. తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇంకా కూడా దీనికి సైఫన్కి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా చేస్తున్నాం. ఒకవేళ పరిస్థితి విషమిస్తే ఏం చేయాలనే దాన్ని కూడా ఇప్పుడే అధికారులతో కూడా చర్చిస్తున్నాం. తప్పకుండా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం చేస్తుందని, ఈ మంచి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఎప్పటికప్పుడు మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడుపుతూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించండి, పోండి, మీరు కాలువ గట్ల మీద తిరగండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను కూడా ఈరోజు కాలువని సందర్శించడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమం సక్సెస్ చేసి రైతులందరూ కూడా ఈరోజు మంచి ధర ఉంది. రైతులు వరి కూడా ఈరోజు మంచి ఎండలు కాయటం వల్ల వరి కూడా ఈరోజు బాగా ఉంది. తప్పకుండా మొన్నటి సీజన్ కంటే కూడా ఈ సీజన్లో మంచి దిగుబడి వస్తుందని రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీ కాకుండా తప్పకుండా నీళ్ళు ఇచ్చి తీరుతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ ధన్యవాదాలు.